అధికారంలోకి వచ్చిన కేవలం 10 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం పంచాయతీలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి చేతుల మీదుగా నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేశారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గానికి 2 సబ్ స్టేషన్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కూటమిది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, మండలాధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు RDSS రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ పథకం ఉంది. దానివల్ల కూడా RDSS పథకంలో భాగంగా మన కోవూరు నియోజకవర్గంలో 90 కోట్లు వెచ్చించి 3 ఫేజ్ పవర్ లైన్స్, 33 kV లైన్స్, అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మనకి కోవూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే గుమ్మళ్ళ దిబ్బ వాళ్ళు కూడా నిన్న రావడం జరిగింది. కోవూరులో వాళ్ళు 15 సంవత్సరాలు అయిందంటే గుమ్మళ్ళ దిబ్బ ఏరియా డెవలప్ చేసి ఈ రోజుకి దాంట్లో ఒక్క పోల్ కూడా లేదని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది నెల రోజుల క్రితం. ఈ నెల రోజుల్లో గుమ్మళ్ళ దిబ్బలో 100 ఎలక్ట్రికల్ పోల్స్ వేసి విద్యుత్ అధికారులు మనకి ఎంతో సహాయపడ్డారు. వాళ్ళకి అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను ఒకటి మనవి చేసుకుంటున్నాను. ఇది అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము రాబోయే రోజుల్లో మన పిల్లలకి, మన భవిష్యత్తు, మన పిల్లలు, ఆ పిల్లలకి రాబోయే యువతరానికి మనం ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మనము ఇప్పుడు మన ముందుకు మీరందరూ ఇనే ఉంటారు సోలార్ పవర్ గురించి. సో ఈ సోలార్ పవర్ అన్ని SC ST కాలనీస్ లో ఫ్రీగా ఇస్తున్నారు. దాని వల్ల మీ ఇంటి పైన ఇక్కడ చూసారు కదా, మీరందరికి ఈ సోలార్ చూడండి, మీ ఇంటి పైన పెడతారు. అది మీరు ఎంత కరెంట్ వాడుకుంటారో ఆ మిగిలిపోయిన కరెంట్ ఛార్జీ ఒకటి లేకుండా పోతుంది మీకు. దాంట్లో గానే మీరు ఎక్కువ వాడుకోకుండా 15 యూనిట్లు అంటే 1 కిలోవాట్ కి 150 యూనిట్లు వస్తుంది. దాన్ని మీరు ఎంత వాడుకుంటారో దానికి మీకు కరెంట్ బిల్లు ఉండదు. ఆ మిగిలినది తిరిగి మీ అకౌంట్లలో మీకే డబ్బులు వస్తాయి. ఆ మిగిలిపోయింది ఎక్కువ, కొంతమంది కొంచెమే వాడతారు, మీరు వెళ్ళిపోతారు, పొగులంతా ఏముండదు, పనులకు పోతారు. ముఖ్యంగా SC మన కాలనీస్ లో చెప్తున్నారు, వెళ్ళిపోతారు అనుకోండి, లాక్ చేసేసి ఉంటారు. మీరు ఇంకా మళ్ళా సాయంకాలం వచ్చేదాకా వాడరు కాబట్టి మీకు అంత అవసరం ఉండదు. అది మిగిలిపోతుంది, దానివల్ల మీకు డబ్బులు వస్తాయి. అలాగే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సూర్యశర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సోలార్ ప్యానల్స్ పై అనేక సబ్సిడీలు ఇస్తుంది. ఇది SC ST ఈ పథకం ద్వారా 100% సబ్సిడీతో ఇంటి అవసరాల కోసం సోలార్ యూనిట్లు పెట్టుకోవచ్చు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్ లో 60,000 రూపాయలు సబ్సిడీ ప్రకటిస్తే మన రాష్ట్రం కూడా బీసీల కోసం అదనంగా ఇంకొక 20,000 కూడా ఇవ్వబోతుంది. ఇంకా అది జీవో రాలేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం అది కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలన్నీ మీరు వాడుకొని, ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉండే ఉంటాడు లేదా యువతి ఉండే ఉంటది. సో మీరందరూ కూడా ఈ సోలార్ పవర్ గురించి కొంచెం స్టడీ చేసి రాబోయే రోజుల్లో మీ ఫ్యూచర్ ని మీరు బాగు చేసుకోవాలి. మీ తల్లిదండ్రులకి అవగాహన కల్పించి ఇంటి మీద సోలార్ పవర్ వచ్చేటట్టు చేసుకోవాలని, ముఖ్యంగా SC ST కాలనీస్ లో ఎంతో మీకు కరెంట్ బిల్లులు మిగిలిపోతాయి. అదే విధంగా BC కాలనీస్ లో కూడా మీకు పవర్ బిల్స్ మిగిలి అదనంగా మీ అకౌంట్ లో మళ్ళీ డబ్బులు పడ్డమే కాకుండా మీకు సబ్సిడీలు వస్తాయి. దీనికోసం పెట్టబోయే దాంట్లో లోన్ కూడా వస్తుంది మీకు కావాలంటే. అంటే మీరు 60,000 కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే, 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, ఇంకా కొరవ కావాల్సి ఉంటే అది లోన్ కూడా ఇస్తారు. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే లోన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో ఈ సోలార్ పవర్తో మనం ఒక ప్రభంజనం లాగా కొన్ని కాలనీస్లో ఎంచుకొని, సార్ మీరు ఏ కాలనీస్కి వెళ్తారో, ఎక్కడ చేయాలనుకుంటారో SC ST కాలనీస్ అవి మాకు చెప్తే
మేము ముందుగా పోయి వాళ్ళకి అవగాహన సదస్సు లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కాలనీస్లో వాళ్ళకి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాము. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఇచ్చేయండి. మా కోవూరు కాన్స్టిట్యున్సీని డ్రైవ్గా తీసుకొని ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి అందరికీ కూడా బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇందు యాక్చువల్గా 50 డేస్లో కంప్లీట్ చేసి తిరిగి నేను ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతకన్నా లేట్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలుసు, ఏ కాంట్రాక్టర్ని కూడా ఇబ్బంది పెట్టవు, లీడర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆఫీసర్లు కానీ. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ దానికి న్యాయం చేయండి. ముఖ్య పాత్ర ఎంపీ గారిది, నాది అయితే మా వెనకాలండి నిద్రలేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మేము కనిపించినప్పుడల్లా సబ్స్టేషన్ లేకపోతే చాలా కష్టం అని చెప్పింది. మమ్మల్ని అంత ఫోర్స్ చేసి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధంగా చేసింది కళ్యాణ్ రెడ్డి. ఒక అందుకు చెప్పాలంటే, సో మనకి నెల్లూరు జిల్లాలోనే మన కోవూరు కాన్స్టిట్యున్సీకే 2 సబ్స్టేషన్స్ రావడం జరిగింది ఇప్పుడు వరకు. దానికి ముందుగా మనం గొట్టిపాటి రవి గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున, కోవూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం గురించి అభివృద్ధి అంటే మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వని అందరికీ తెలుసు మీకు అందరికీ. ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తుంటే మనకి ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో గుంతల రోడ్లు పూడ్చుకున్నాం, ఎన్నో దగ్గరలా ఇళ్ల స్థలాలకి ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాం. రేపు రాబోయే ఏప్రిల్ ఎండ్ నుంచి, మే నుంచి ఇళ్ల స్థలాలు కూడా అందరికీ ఇవ్వబోతున్నారు. ఇదే విధంగా ఈ సబ్స్టేషన్ ఇలాంటివి కూడా ప్రజలకి ఏదైతే మేలు జరగద్దో దాని మీదే దృష్టి పెట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవాంతరాలన్నింటినీ దాటుకుంటూ చిన్నగా ప్రజల లోపలికి వస్తూ ప్రజలకి ఏం కావాలో వాళ్ళతో మమేకమై వాళ్ళ గురించి తెలుసుకొని నిదానంగా చేసుకుంటూ వస్తున్నాము. అలాంటిది ఒకటే ఇక్కడ ఈరోజు మనకి ఈ సబ్స్టేషన్ రావడం. ఎందుకంటే ఈ సబ్స్టేషన్ వల్ల ఇక్కడ ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది ఇదే వాళ్ళకి. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులు ఉన్నారు, ఆక్వాకల్చర్ ఉంది. వాళ్ళు ఈ సబ్స్టేషన్స్ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ వచ్చి పవర్ డౌన్ అయిపోయి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవి 2 కావాలి అంటే వెంటనే మనకి ఈ 2 ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆల్రెడీ అక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుసు. ముందుగా మన ప్రభుత్వం మొన్న మీరందరూ చూశారు, మొన్న జరిగిన మన వరి కోతలు, వడ్లు ఇవన్నీ మీరు కూడా ఇక్కడ ఈ మండలంలో కూడా చాలా మంది రైతులు దానివల్ల లబ్ధి పొందుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ననే నాకు కొన్ని మండలాల రైతు నాయకులు వచ్చి చెప్పడం జరిగింది, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడ్డం ఇప్పటి వరకు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధికారంలో, అదేవిధంగా మన మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి కృషితో, మన కలెక్టర్ గారి కృషితో మనకి అందరికీ కూడా 24 గంటల్లో డబ్బులు పడ్డాయని, రైతులకి మంచి రేట్ వచ్చిందని, ఒక నెల్లూరు జిల్లా జీడిపి 2300 కోట్లు ఈ వరి వల్ల వచ్చిందని చెప్పి నిన్ననే నాకు వేరే అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం మొట్టమొదట ఆ రైతులకి ఎలా న్యాయం చేసిందో రాబోయే రోజుల్లో మన ఆక్వా రైతుల సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి
వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకూరుపేట మండలం ఎప్పుడు సదా మామూలే, ఎక్కడికి వచ్చినా ఒక పండగ వాతావరణం సృష్టిస్తారు. అది సబ్స్టేషన్ ఓపెనింగ్ అయినా కావచ్చు, పెన్షన్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. సో కాబట్టి దీని వెనక ఎవరున్నారో మళ్ళీ నేను మీకు చెప్పలేదు. మీరు అందరి నాయకులు, ప్రతి నాయకులు కూడా కలిసి ఏ ఊరికి వెళ్ళినా ఆ నాయకులు అలాగే చేస్తారు. బట్ దాని వెనకాల ఉన్న లీడర్లకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ, మీకు కాంట్రాక్టర్ గారికి ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.